యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన నిరసనపై స్పందించారు కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై చేసిన నిరసన ఖండించారు. నిరసనలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన తప్పులని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రశ్నిస్తే తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఐలయ్యపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారన్నారు. మరోసారి బీర్ల ఐలయ్యపై తప్పుడు ఆరోపణ అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఆలేరులో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కరెంకటయ్య గారు, అలాగే మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ గారు మాట్లాడే మాట తీరు కనీసం ఒక విలువలతో కూడుకున్న రాజకీయాలను మాట్లాడాలి. కనీసం వాళ్ళకు విజ్ఞత, ఏమైనా సిగ్గు, శరం, లజ్జ ఉంటే ఆ భాష మాట్లాడరు. ఎందుకంటే ఇక బర్లు గొర్రెలు కాసుకుంటూ కూడా ఆ భాష వాడరు. అలాంటి ఉన్న ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారు కేటీఆర్పై అన్నాడు. ఏం మాట్లాడిండు? ఒక విజ్ఞతతో మాట్లాడి, ఒక గౌరవప్రదమైన పదాలు దూషిస్తూ మాట్లాడిండు. మీ భాషకు మీకు ఏమాత్రం ఉన్నా సిగ్గు శరం ఉంటే బిడ్డ కరెంకటయ్య గారు, నువ్వు అనుకుంటున్నావేమో నీ నోటికి ఎంత వస్తుంటే మాట్లాడుతున్నావు బిడ్డ. ఇంకా నువ్వు అధికార పార్టీలో ఉందనుకుంటున్నావు. ఒక్కసారి వెనక మరి చూసుకో బిడ్డ. మా కార్యకర్తలు తలుచుకుంటే నువ్వు యాదిగుట్ట కానీ నీ మల్లపు నీ సంత ఊళ్ళో నీ గల్లకి తిరగకుండా ఉరికి చురికి బట్టలు కూడా తీసుకొడతాం బిడ్డ అనుకుంటున్నావు. నువ్వు ఇంకా నోటికి ఎంత వస్తుంటే ఎమ్మెల్యే గారు అంటున్నావు. ఇది మాత్రం సైన్ చేయలేదు. మా ప్రతి కార్యకర్త ఇప్పటికి నీకు ఎన్నో వార్నింగ్ ఇచ్చినాం. ఇది మాత్రం సైన్ చేయలేదు. ఆ గడ్డ మీద రవీందర్, నువ్వు అనుకుంటున్నావేమో ఏదో నోటికి ఏదో వస్తే మాట్లాడితే మా మినిస్టర్ని తిడుతున్నావు బిడ్డ అనుకుంటున్నావేమో. మేము తలుసుకునే నీ పెద్ద కందుకు నీ మల్లపూర్ నీ గుట్ట మండలం కాదు బిడ్డ అని అనుకుంటున్నామో. ఊళ్ళో తినేయకుండా మీరు మా ఎమ్మెల్యే తినడానికి ఏ ఊరు రమ్మంటే చెప్పు ఖబర్దార్ బిడ్డ. మేము వస్తాము, ఆయన ఎమ్మెల్యే కాదు. ఈ ఏ ఊరు రమ్మంటే చెప్పండి, మేము అందరం వస్తాం. కార్యకర్త ప్రతి ఊర్లో ఉన్నారు మా కార్యకర్తలు. నువ్వు అనుకుంటున్నావు బిడ్డ మీరేదో నోటికి ఎంత వస్తుందా మాట్లాడుకుంటే మేము ఏదో సహించి ఊరుకుంటుంటే ఎందుకు రాజకీయాలకు వేయాలని చూస్తున్నాం తప్ప నీ లెక్క కుక్కల లెక్క కుక్కలన్నా అట్లా మొత్తుకోవాలి అట్లా మొత్తుకుంటున్నారు మీరు బిడ్డ. మీరు ఓపిక, ఎందుకంటే గవర్నమెంట్ పోయి ఆ పిచ్చి వేసే కుక్కలకి ఊర్లలో పిచ్చి కుక్కలకి మొత్తుకుంటారు. మీ కార్యకర్తలు తిట్టుకుంటు మిమ్మల్ని. అసలు మీకు కరెక్ట్గా సిగ్గున్నారా? ఇది భాష ఏంది, నా యాష ఏందని బిడ్డ. ఖబర్దార్ బిడ్డ, ఖబర్దార్. మళ్ళీ ఇంకోసారి మా ఐలయ్య గారి మీద ఏలేదు చూపిస్తే మొత్తం బిడ్డ గుట్టలో వీళ్ళ ఉరికి చురికి బట్టలు ఉడిపించి కొడతామని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. కార్యకర్తలు నాయకులను చూస్తే వాళ్ళు మాట్లాడిన తీరు చెవులు కోసం మేకల్లాగా ఊరినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ప్రదర్శన తీస్తూ ఓరోరి ఎమ్మెల్యే అని మాట్లాడడం, వాళ్ళ భాష, వాళ్ళ యాస, వాళ్ళ తీరు మాట్లాడితే అసలు వాళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. ఇవాళ అసలు మీరు సమాజం పట్ల మిమ్మల్ని అర్థం చేసుకొని ఆడోళ్ళే తిరిగి కొడతాడు, రేపు ఆడోళ్ళే చెప్పులు అట్లా అతుకొని కొడతాడు. మీ భాషను, మీ ఆశను చూస్తే మీ కేసీఆర్ మహిమలు పీచి భాషను మార్చిందంటే మీరు కూడా అదే రకంగా మాట్లాడితే అసలు మిమ్మల్ని ఎట్లా తిరుగుతారని నేను అడుగుతున్నాను. కర్రె వెంకటయ్య జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఓరోరి ఎమ్మెల్యే అని మాట్లాడేది మాటేనా? అది భాషేనా? చదువుకున్నావా లేకపోతే ఏమన్నా గాడిదలు కావాల్సినవా నేను అడుగుతున్నాను. మనిషివా గాడిదవా అని అడుగుతున్నాను. మనిషి తిరిగి మాట్లాడు, విమర్శ తిరిగి ఉండు. విమర్శ అనేది విమర్శ తిరిగి ఉండాలి. కానీ మాట్లాడే తీరు సరిగ్గా లేకపోతే నాలుక కోస్తారని చెప్పి నేను మంచి మరొక చెప్తున్నాను. నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు, ఎవరి చరిత్ర ఏందో అందరికీ తెలుసు. బీర్ల ఐలయ్య చరిత్ర నువ్వేం చెప్తున్నావు? 10 ఏళ్ళ నుంచి జనాలే చూస్తుండ్రు. భిక్షమే గౌడ వెళ్ళిపోయిన నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని గ్రామాలలో కరోనా టైంలో చూసిండ్రు, వాటర్ ఫిల్టర్ల కాడ చూసిండ్రు, జనాల కాడ చూసిండ్రు. బీర్ల ఐలయ్య చరిత్రతో ప్రతి గ్రామాన్ని తెలుసు. నువ్వు ఇవాళ కొత్త చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు. నీ చరిత్ర చెప్పాలంటే ఊరూరికి చెప్తారు. ఇవాళ బీర్ల ఐలయ్య కోసం నువ్వు చెప్పేది కాదు, నీ గురించి చెప్పంటే ఊరూరికి చోట చెప్తారు. నీ గత ఎంతో తెలుసు. ఇక దోసుకొని పోయి గోవలో పెట్టేది కూడా అంతా తెలుసు మీ గురించి. ఎవరికి తెలియదు? ఓడిపోయినాక 15 రోజులు గోవల మొగాలు పెట్టుకొని పండుకున్నాడు. ఎవరా నీ చరిత్ర? ఎక్కడికి నీ చరిత్ర? ఏడరా నువ్వు చరిత్ర సృష్టించింది? కనీసం మాట్లాడే విధానం కూడా తెలియదా నీకు? మనిషివేనా? పూర్వ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అని పెట్టుకో. రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు ఎక్కడ జరిగింది? రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఒక బీసీ బిడ్డ కూడా ఒక బీసీ బిడ్డను ఎవరోవా? మనిషివేనా నువ్వు? అసలు మాట్లాడే తీరేనా అది? ఒక బీసీవేనా నువ్వు? మాట్లాడే తీరు కూడా మాట్లాడరాదా? ఎందుకు మోసెత్తుకైనా నీళ్ళు తాగుతావు? మహేంద్ర రెడ్డి మోసెత్తుకైనా నీళ్ళు తాగే ఇంతవరకు చేస్తున్నావా? మాట్లాడే తీరు మాట్లాడకపోతే బిడ్డ వెంకటయ్య నిన్ను తరిం కొట్టే గ్రామాలకు రాజే కూడా తరిం కొట్టిస్తాను కూడా నేను తెలియజేస్తున్నాను. బిడ్డ మంచి గౌరవం, మంచి మాట, మంచి మర్యాద ఉండు. ఇప్పటికైనా పోయిందేం లేదు. నీ గురించి అనేక రకమైన ఇబ్బందులు గ్రామాలలో అందరికీ తెలుసు నీ గురించి ఏందో. ఇవాళ నువ్వేదో కొత్త బీర్ల ఐలయ్య కోసం చెప్తున్నావు. బీర్ల ఐలయ్య కోసం చర్చకు వస్తావా? బీర్ల ఐలయ్య కోసం మాట్లాడదాం.
నువ్వేందో బీర్లాయిలు ఏందో ఎవరి మాటలో పట్టుకొని మాట్లాడితే ఇంకొకసారి ఆ కుర్మకులమే తిరిగి కొడుతుంది నేను. ఇంకెవడు కాదు, నువ్వు రాష్ట్ర నాయకులు అనుకున్నావు కదా, రాష్ట్ర నాయకుల కుర్మ సంఘం వచ్చి నేను తిప్పి కొడతా అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రకంగా మాట్లాడి శాతగాలు దద్దమ్మలంతా మాట్లాడుతుండ్రు. ఇలా ఒక్కొక్కడు ఉన్న ఊరికే రోడ్ వేయించుకోలేదు, ఎవరిదో పేదోని భూమి ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్న దద్దమ్మలు వాని ఊరికి రోడ్ వేయించుకోలేదు. ఓ మన మార్కెట్ కమిటీ ఉన్నాడు, మండల ఎంపీగా ఉండి నీ ఊరికి చక్కగా నువ్వు చేసుకోలేనాడు. ఇలా ఏమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోసం మాట్లాడుతున్నాడు. ఏటరాయినాడు కూటరాయి తీశారు, కూటరాయినాడు ఏటరాయి ఇస్తాను మాట్లాడిండట పెద్దగా. ఎందుకో మాట్లాడే తీరు యాస భాష మార్చుకొని మాట్లాడండి, మానవత్వంతో మాట్లాడండి. మళ్ళీ సార్ విమర్శ తిరిగా లేకపోతే మాత్రం మిమ్మల్ని తిరిగి కొట్టి ఇదే కాంగ్రెస్ కార్యకర్త గ్రామాల్లో కూడా తిరిగానని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై జాగ్రత్త అని చెప్తున్నాం. జై కాంగ్రెస్. ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు సేవా గుణం కలిగినటువంటి నాయకులు గౌరవ ఆలేరు ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం అది అందరికీ తెలిసిన విషయం. కేటీఆర్ అనేటువంటి ఒక నియంత, ఆ నియంత చేసే విషయాలనే ఐలన్న గారు వివరించిన సంగతి కూడా అందరికీ కూడా తెలుసు. ఆ ప్రెస్ మీట్కు నిరసనగా ఏ రాజకీయ పార్టీలైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసన తెలపడం వాళ్ళ హక్కు, వాళ్ళు తెలుపుకొని అని మేమేం వద్దంటలేం. కానీ నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం చెప్పుల దండ వేసి నడి బజార్లో ఊరేగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గౌరవంగా విమర్శించండి, మేమేం వద్దంటలేం, మేమేం కాదంటలేం. ఇయాల బీర్ రైలయ్య గారు ఎమ్మెల్యే గారు, గతంలో మీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా మేము విమర్శించినాం. ఏ రోజు కూడా ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడలే. మరి మేము కూడా అదే మాటలు అరే తురే అనాలనుకుంటే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము అరే తురే అని మాట్లాడడం, ఎందుకంటే మాకు సిగ్గు శరం మానం లజ్జ అన్ని ఉన్నాయి. ఒక వ్యక్తిని ఎంత గౌరవించాలో అదే రకంగా గౌరవించాలి. ఒక పదవిలో ఉన్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నాడు కర్రె వెంకటయ్య, నీ చిట్టాలు బయటికి తీస్తాం. కర్రె వెంకటయ్య మాట్లాడుతున్నాడు, బీర్ రైలే దొంగ చెట్టు మీద కొంగ అని మాట్లాడుతున్నాడు. ఏం తీస్తావా, ఏం దొంగతనం చేసిండు? ఏం బీర్ రైలే గారు ఏమన్నా పుస్తలతాడు తెంపకపోయిండా? మోటార్ల కాడ చాటర్లు ఎత్తుకపోయిండా? మహిళలతో చెప్పు దెబ్బలు తిన్నాడా? ఏం ఎత్తుకపోయిండు? ఇంకొక ఆయన మాట్లాడతాడు సుధపూస లెక్క. ఏం బీర జవాన్ అసొంటి కాశ్మీర్ అసొంటి పైల్గామ్ అసొంటి దగ్గర ఏదైతే ఈ దేశానికి రక్షగా నిలిచేటువంటి సైనికుల భూమి ఏమన్నా కబ్జా చేసిండా? ఆర్మీలో పనిచేసి అక్కడ ఆఫీసర్ భూమి ఏమన్నా కబ్జా చేసిండా? దొంగలేవలో లంగలేవలో ప్రజలకు తెలియదా? ఎవరు కబ్జా కోర్లు, ఎవరు దొంగలు అనేది ప్రజలు గమనించే కదా అధికారం ఎక్కించింది ఎవరు, దింపింది ఎవరు. మీరు దొంగలుగా మారి భూ కబ్జాలుగా మారి 100 ఎకరాలు ధర్మారెడ్డిగూడెంలో 134, 135, 136, 137 సర్వే నెంబర్లో వందలాది ఎకరాలు సంపాదించి ఇవాళ పాల డైరీలు పెట్టి లక్షల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఈ భూములన్నీ ఏం చెల్లొచ్చినాయి? మీరు దొంగతనం చేసి అవతోని దొంగ అంటే ప్రజలేమైనా నమ్ముతారనుకుంటారా? కర్రె వెంకటయ్య గారు, రవీందర్ గారు, మీరు ఏం మాట్లాడతారు? మీకు సబ్జెక్ట్ ఉందా అసలు? మోచేతి నీళ్ళు తాగుతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అంటారు. వాళ్ళు మా గౌరవ మంత్రులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే గారు మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం, మంత్రి గారి దగ్గర నుంచి నిధులు తీసుకురావడం ఒక ఆనవాయితీ, అది ప్రొసీజర్. మీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడన్నా మంత్రి దగ్గరికి పోతేనేమో అది మీకేమో తెలిసేది, మీకు శాతగాలే. మేము మోచేతి నీళ్ళు తాగినాం. మరి మీ మంత్రులే జయేశ్వర రెడ్డి మీరే నీళ్ళు తాగారు, మీరే నీళ్ళు తాగారు? గౌరవపదంగా మాట్లాడండి, గౌరవం ఇవ్వండి, గౌరవం పుచ్చుకోండి. అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అనవసరంగా పనుల పారవుతారు. నేను ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఏం తీసిరో తీసి బయట పెట్టండి. నేనైనా పెడతాం, మీరైనా పెడదాం. ఏం మాకు తెలియదు అనుకుంటారా? ప్రజలు ఆలేరు ప్రజలు ఏమన్నా ఎడ్డోళ్ళు అనుకుంటారా? తెలియదు అనుకుంటారా? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే జాగ్రత్త, బాగుండదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ప్రజలు ఎవరు నమ్మేటట్లేరు. ఇట్లా చేస్తానన్నా ఏదన్నా నమ్ముతారు, ఏదో ఒకటి గొట్లాడినట్టు చేస్తే నమ్ముతారు అనేది మీరు అనుకుంటారేమో. కానీ 2 రోజులు అయితే ఇందిరమ్మిన్లు ఇవన్నీ వస్తున్నాయి, యువ వికాస్ కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేవు. ఎందుకంటే మీరు ఇచ్చింది లేదు, పోయింది లేదు, అంతా మీరు సంపాదించుకుంది, దొంగలు సంపాదించుకుంది తప్ప ఏం లేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి బీర్ రైలయ్య గారి గురించి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే బట్టలు ఇప్పించి యాదగిరి గుట్ట నడి రోడ్లో ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో మా అన్నగారు ఐలన్న గారి మీద, ఐలన్న పెట్టిన ప్రెస్ మీట్ మీద ఈ రోజు కర్రె వెంకటయ్య గారు మాట్లాడడం చాలా దౌర్భాగ్యంగా మాట్లాడారు. కర్రె వెంకటయ్య గారు, మీకు అసలు పుర్రె ఉందా లేదా నేను అడుగుతున్నా.
మీరు పుర్రె ఉండి మాట్లాడుతురా లేక మాట్లాడుతురా? మా ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయా మీది? ఒకసారి చూసుకొని మాట్లాడండి. మా ఎమ్మెల్యే గారు మీరు 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని 15 నెలల్లో మా ఎమ్మెల్యే గారు చేసి చూపిస్తే దాన్ని చూసి ఓర్వలేక మీరు నోటికొచ్చింది మాట్లాడుతురు. బిడ్డ కర్రె వెంకటయ్య గారు, నేను చెప్తున్నా ఒకటే విషయం, మా ఎమ్మెల్యే గారిని ఉరికించడం కాదు, మా మహిళా సంఘాలు మా మహిళలు తలుచుకుంటే మిమ్మల్ని ఊరూరు ఉరికించి తరిమి తరిమి కొడతాం. తస్మాత్ జాగ్రత్త. మా ఎమ్మెల్యే గారు జోలికి వస్తే మాత్రం ఊరుకునే లేదు. గత మాజీ ఏఎంసీ చైర్మన్ గారు మాట్లాడుతున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించే స్థాయి నీకుందా అని నేను మాట్లాడుతున్నాను. వారెక్కడా మీరెక్కడా? ఒకసారి మీ స్థాయిని చూసుకొని మీరు మాట్లాడాలి. ఆలేరు నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోని, మంత్రుల చొరవతోటి ఆలేరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందు పదంలో నడపాలని అహర్నిశలు కష్టపడుతూ అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజలకు మమేకమై ఈ మధ్యనే బీర్ల ఐలయ్య కాకుండా నీళ్ళ ఐలయ్యగా పేరు తెచ్చుకున్న మా ఐలన్న గారిని విమర్శించే స్థాయి మీది కాదని మరొకసారి గుర్తిస్తూ మా ఐలన్న జోలికి వస్తే మా నాలుకే కాదు మీ నాలుకే, మా కార్యకర్తలతోనే మీ నాలుక చీల్పిస్తాను కూడా మరొకసారి హెచ్చరిస్తున్నా.